ఉనికిని కాపాడుకోవడానికి లేదా ప్రత్యర్థి పార్టీల ఉనికిని దెబ్బకొట్టడానికి రకరకాల వ్యూహాలు, రకరకాల ఎజెండాలు, ఎప్పటికప్పుడు కార్యాచరణ రెడీ చేసుకోవడం, తమ శ్రేణులన్నింటినీ సిద్ధం చేసి అనుకున్న కార్యాచరణ ప్రకారం ప్రత్యర్థి పార్టీల మీదకి దండయాత్రకు పంపడం, ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే ప్రజా సమస్యలను బేస్ చేసుకునే ఉంటాయి. ప్రజా సమస్యల ఆధారంగా ఒకరి మీద ఒకరు ఉద్యమాలు చేయడమో లేకపోతే విమర్శించుకోవడమో ఉంటుంది. ఉదాహరణకి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా దాన్ని గురించి పోరాడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్స్కి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఎందుకంటే అవి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో స్మార్ట్ మీటర్లు పెట్టాలన్నప్పుడు కూడా అప్పుడు అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంటే కనుక ఊరుకునేది లేదంటూ కమ్యూనిస్ట్ పార్టీలు తమ లైక్ మైండెడ్ ఫోర్సెస్ని కలుపుకొని ఉద్యమం చేస్తున్నాయి. అది అలా ఉంటాయి సహజంగా. కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్న ఏకైక పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి సమస్యలను తీసుకుని ఉద్యమాలు చేయడమా లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీయడమా ఏదో ఒకటి వివిధ రూపాల్లో తన కార్యాచరణని సిద్ధం చేసుకోవాలి, నడిపించాలి. అది దాని విధి, ఆ పార్టీ యొక్క విధి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన శ్రేణులు ఆయన గ్యాంగ్స్ కానీ అలా చేయట్లా. ఎంతసేపు సమాజంలో ద్వేషాన్ని విద్వేషాలని రెచ్చగొడుతున్నాయి. ఏంటి దీనివల్ల ఎందుకు ఈ పని చేస్తున్నాయి, ఏంటి దీనివల్ల వైసీపీకి ఒరుగుతున్నది ఏంటి, దీనివల్ల తెలుగుదేశం పార్టీ కోల్పోతున్నది ఏంటి, అసలు ఆ పార్టీకి వస్తున్న వైసీపీకి వస్తున్న లాభం ఏంటి, తెలుగుదేశానికి వస్తున్న నష్టం ఏంటిదని పక్కన పెడితే ప్రజలకు ఒరుగుతున్నది ఏంటి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పనుల వల్ల ఆయన మనుషులు, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఈ పిచ్చి పనుల వల్ల ప్రజలకు ఒరుగుతున్నది ఏంటి అనేది ప్రజలు ఒకసారి ఆలోచించుకుంటే చాలు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒక్కటంటే ఒక్కటి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేసింది లేకపోతే ఏం చేయలేదు అది పక్కన పెడదాం కాసేపు. అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఏమేమి పథకాలు తీసుకొస్తోంది, ఏమేమి అభివృద్ధి చేస్తోంది, అది మంచి ఏంటి, చెడు ఏంటి, నడుస్తున్నాయి కదా. ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద కానీ, ప్రభుత్వ విధానాల మీద కానీ, లేకపోతే ప్రజలకు ఎదురైన సమస్యల మీద కానీ ఒక్కటంటే ఒక్క కార్యక్రమం ఏమన్నా చేశారు ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డి మిరపకాయలు, మెడకాయలు, లేకపోతే తలకాయలు ఇంకోటేదో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడింది ఏముంది, ఆయన రైతులతో మాట్లాడింది ఏం లేదు. రైతులతో మాట్లాడేది అరగంట, మొత్తం 10 గంటలో 9 గంటలో 8 గంటలో దానికి ఒక షో, మొత్తం ఒక షో చేస్తాడు. షో చేసి వెళ్ళి అక్కడికి ఏదో వెళ్ళిన తర్వాత గొడవ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది. అరుపులు, కేకలు, గోల, నువ్వెంత అంటే నువ్వెంత, నరికేస్తాం, పొడి చేస్తాం, ఇవే ఉంటాయి. పొద్దున 8 మొదలవుద్ది, సాయంత్రం 6 దాకా చేస్తాడు. ఇంత చేస్తే ఆయన రైతులతో ఉండేది పావు గంట, అరగంట, అంతకుమించి ఏముండదు. సో దాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి మనం, ఆయన ఒక షో చేయడానికి, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి పని చేస్తున్నాడని క్లియర్గా అర్థమైపోతుంది. ఇక మనం ప్రస్తుతానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తీసుకున్నట్టు కనపడుతోంది. వేరే అంశాలేవి చర్చకు రాకుండా రాష్ట్రంలో ఒక సీక్వెన్స్గా లీడర్లు ఒకరి తర్వాత ఒకరు ఒక విద్వేషపూరితమైన ప్రకటనలు, ప్రసంగాలు, లేకపోతే చర్యలు, వీటితో రాష్ట్రం మొత్తంలో అవే చర్చకు వచ్చేలాగా చేయాలని ఒక ఎజెండా తీసుకుని ఆ మేరకు ఈ డేట్స్ అనమాట, పలానా డేట్ నాడు పలానా నాయకుడు, ఒక 3 రోజులు గ్యాప్, 3 రోజులు దాని మీద చర్చ జరుగుద్ది కదా.
మళ్ళీ 3 డేస్ గ్యాప్తో ఇంకొకరు, 3 డేస్ గ్యాప్తో ఇంకొకరు, 3 డేస్ గ్యాప్తో ఇంకొకరు, ఇట్లా అసైన్మెంట్స్ ఇచ్చినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఒక 15-20 రోజుల క్రితం చూసాం అంబటి రాంబాబు గారు హడావుడి చేశాడు ఆ సత్తెనపల్లి దాంతో. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ పొదిలి మార్కెట్ జగన్మోహన్ రెడ్డి చేసిందే, ఆ తర్వాత సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి చేసిందే. జగన్మోహన్ రెడ్డి చేయడంతో పాటు అక్కడున్న ఆయన నాయకులు ఇంకేదో చేస్తారు, నరుకుతాం, పొడుస్తాం, బజరంగ బలి కాదు ఏంటది, ఏదో బలి, ఏదో జాతరలో నరికినట్టు నరుకుతాం, ఇట్లా. మళ్ళీ బంగారుపాళ్యం వెళ్ళి అక్కడికి వెళ్ళి అదొక గొడవ, రైతుల మామిడికాయలు ట్రాక్టర్లతో తొక్కిచ్చేయడం. రైతులు పలకరించడానికి వెళ్ళిన ఎవడన్నా రైతుల ఉత్పత్తులను తొక్కిస్తాడా? సింపుల్ లాజిక్. నువ్వు వెళ్ళింది రైతు సమస్యల మీద, మామిడికాయ రైతుల సమస్యల మీద మాట్లాడడానికి, వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళతో అడిగి తెలుసుకోవడానికి. అలాంటిది ఆ మామిడికాయ రైతుల మామిడికాయలనే నువ్వు ట్రాక్టర్లు పెట్టి తొక్కిచ్చావంటే నీ ఉద్దేశం రైతులు కాదు, ఇంకేదో ఇష్యూ క్రియేట్ చేయాలి. ఇట్లా 3 ఆయన చేసిన తర్వాత చిన్నప్పుడు ఖోఖో ఆడిచ్చేవాళ్ళు. ఒక ఖోఖో ఆడే ఒక అమ్మాయి పక్క అమ్మాయిని అని ఇంకో కొడితే అనమాట, వాళ్ళు అందుకోవాలి, మళ్ళీ అట్లా తిరగాలి, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆయన అనగానే ప్రసన్న కుమార్ రెడ్డి అందుకున్నాడు. అదొక 4 రోజులు నడిచింది ఎపిసోడ్. ఆ మహిళా ఎమ్మెల్యే ఆవిడ మీద చండాలంగా మాట్లాడింది, అంతే. ఆ తర్వాత ఆయన అనగానే పేర్ని నాని గారు అందుకున్నాడు. అది 3 రోజుల నుంచి ఆ సిరీస్ నడుస్తోంది, 4 రోజుల నుంచి. అత్యంత నీచంగా, చండాలంగా, హేయంగా మాట్లాడడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కార్యకర్తల్ని, ప్రత్యర్థి పార్టీల ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టడం, మీడియాని దుమ్మెత్తిపోయడం, ఇది నడిచింది. ఆ తర్వాత మొండితో ఒక జగన్మోహన్ రావు వాళ్ళ ఎమ్మెల్సీ ఆయన అందుకున్నాడు దాన్ని. ఆయన అందుకుని ఆయన ఒక ఇది కంటిన్యూ చేశాడు. మళ్ళీ ఇందాకే చూశాను నేను, ఎప్పుడు అలాంటి మాట్లాడరు, వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడలేదు, కానీ కొద్దిగా టెంపో పెంచి మాట్లాడారు బొత్స సత్యనారాయణ గారు. ఆయన అసలు అటువంటి టేకప్ చేయడు. కాకపోతే మీరు మీరేమనంటే మేము ఊరుకుంటామా అని, మీరు ఊరుకోమని ఎవరు అనరు, కానీ ముందు మీ వాళ్ళని ఆపాలి కదా, ఏంటి భాష ఏంటి ఇదేంటని. అది మాట్లాడకుండా మీరు అది చేస్తాం, ఇది చేస్తాం, కేసులు పెడతామంటే ఊరుకుంటామా అంటే ఊరుకోవద్దు. తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టినా, లేకపోతే అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చినా ఊరుకోవద్దు ఎవరైనా. కానీ ఇది ఎందుకు వస్తుంది అనే ఒక సునిశ్చితమైన పరిజ్ఞానం, ఆలోచన కూడా ఉండాలి కదా. సో ఇవన్నీ ఒక అంశం అయితే, ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు అసలు చంద్రబాబు వయసుకి, రాజకీయానికి, చంద్రబాబు వయసుకి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత వర్తమానానికి సంబంధం ఏంటి అనేది అర్థం కాదు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు అలాగే అన్నాడు, వయసు అయిపోయింది, రేపో మాపో ఇట్లాంటి మాటలే మాట్లాడాడు. వల్లభనేని వంశీ మాట్లాడాడు. కొడాలి నాని అయితే చాలా చండాలంగా మాట్లాడేవాడు, ఏదో కాటి కాళ్ళు జాపుకుని కూర్చున్నావని, అదని ఇదని. ఎవరు కాళ్ళు జాపుకుని కూర్చోరు, కొద్దిగా అటు ఇటు అయితే ఆయనే వెళ్ళేవాడు కదా. మొన్న అదృష్టవశాత్తు ఆయన ఇంట్లో వాళ్ళు, ఆయన కట్టుకున్న ఆవిడ, కన్న తల్లిదండ్రులు దీనివల్ల బయటపడ్డాడు. కానీ చావుకు ముందేంటి వెనకేంటి, వయసుతో సంబంధం ఏముంది చావుకి? ఎవరైనా చావచ్చు. చాలా ఎంతమందిని చోట్ల రోజు ఒక 100 చావులు చూస్తున్నాం, వివిధ రూపాలు, యాక్సిడెంట్లను, మర్డర్లను, ఈతకెళ్ళి మునిగిపోవడము, విషం తాగి ఆత్మహత్యలు చేసి, సంథింగ్ ఏదో రూపంలో ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది చావట్లా? చావుకు ముందేంటి వెనకేంటి? పేర్ని నాని లాంటి ఒక విజ్ఞుడు, ఒక మాజీ మంత్రి, పేర్ని కృష్ణమూర్తి గారు లాంటి ఒక అద్భుతమైన నాయకుడికి కొడుకు, ఆయన కూడా వయసు గురించి మాట్లాడడం. 76 ఏళ్ళు వచ్చినాయి వస్తే ఏంటి, 76 ఏళ్ళు వస్తే ఏంటి? అనుభవానికి ప్రయారిటీ ఇవ్వాలి, పాలనా దక్షతకి ప్రయారిటీ ఇవ్వాలి, ఆ విజన్కి, ఆయనకున్న ముందు చూపుకి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ కూలగొట్టేవాడి వయసు 50 ఏళ్ళు అయితే ఏమి లాభం, నిర్మించేవాడి వయసు 80 ఏళ్ళున్నా తక్కువే ఒక రకంగా. డిస్ట్రక్షన్ చేసేవాడి వయసు 50 ఏళ్ళున్నా ఆ డిస్ట్రక్షన్ చేసేవాడి కంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న కన్స్ట్రక్షన్ చేసేవాడే ప్రజలకు అవసరం, సమాజానికి అవసరం. ఈ చిన్న లాజిక్ని మర్చిపోతే ఎలా పేర్ని నాని గారు? వయసుతో సంబంధం ఏంటి అసలు? ఎందుకు వయసుని తీసుకొచ్చి అంటే మోరల్గా దెబ్బతీయాలనా? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలకి ఇదవుతాడని నేను అనుకోవట్లే మోరల్గా.
ఆయనకి తూనాబొడ్డు అని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన పనేంటో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మీరే పలచన అవుతారేమో ఇట్లాంటి వయసు గురించి ఏమీ లేనట్టు, వయసు మీద పడిపోయిందని, అదని ఇదని. ఇది చాలామంది మాట్లాడతారు ఆయనతో పాటు పరుగులు తీయండి అని. పరుగులు తీయలేరు మీరు. ఆయన ఆలోచనలతోనూ పరుగులు తీయలేరు, ఆయన క్రమశిక్షణతోనూ పరుగులు తీయలేరు. అంటే నేనేదో ఈ సీట్లో కూర్చుని ఇలా మాట్లాడుతున్నాను అనొచ్చు. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కాబట్టి నాకంటే సీనియర్లు ఇంకా ఎక్కువ చూస్తారు ఆయన్ని. ఆయన ఆలోచనతో మీరు పరుగులు తీయలేరు, మీ వయసు తక్కువైనా. ఆయన క్రమశిక్షణతో మీరు పరుగులు తీయలేరు, ఆయన ఫిజికల్ హెల్త్ ఫిట్నెస్తో మీరు పరుగులు తీయలేరు. ఏ రకంగానూ ఆయన అభ్యుదయ భావాలతో మీరు పరుగులు తీయలేరు, ఆయన విజన్తో మీరు పరుగులు తీయలేరు, ఏ రకంగా తీయలేరు. మీకు తెలిసిందల్లా ఒకటే, నరకడం, పొడవడం, కూల్చేయడం,